శాసనసభ్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి राज्यम कांग्रेस को हटाओ, कांग्रेस को हटाओ, सीबीआई ఎంక్వైరీ సింగరేణి స్కామ్ల పైన సిబిఐ ఎంక్వైరీ అన్నీ ఇస్తామన్నారు వినియోగం కాంగ్రెస్ కు హటావో అన్ని ఇస్తామన్నారు వద్దురా ఇదేమి రాజ్యం వద్దురా నాయన కాంగ్రెస్ కటావో ప్రశ్నిస్తే వేధింపులు బూటక బామీలు ఇచ్చావు తండ్రిగా పోదాం మనము సింగరేణి కార్మికుడా చెయ్యెత్తి నిలవడు సింగరేణి కార్మికుడా దండు గట్టి నడవరన్న ద్వారా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారికి పాత డైరెక్టర్ గారిని మీ పిఆర్పి రావాలంటే మీరు కూడా సహకరించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ ని RG3 GM ఆఫీస్ నుండి బీఆర్ఎస్ పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రం బిడ్డైనటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కొంచెమైనా మరి చీమోనెత్తురుంటే తెలంగాణలో ఉన్నటువంటి మీకు బద్ధశత్రు అయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా వారి మీద చర్యలు తీసుకొని వారిని బర్తరఫ్ చేసే విధంగా మీ కార్యాచరణ ఉండాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇంకా ఏ ఎంక్వైరీ అవసరం లేదు. టెండర్లు రద్దు చేసిరంటేనే ఖచ్చితంగా మీ లోపల ఆ టెండర్ల లోపల మోసం ఉన్నదనేది నిర్ధారణ జరిగిపోయింది. దీన్ని కప్పిపుచ్చుకునే కార్యక్రమంలో హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చి ఎంక్వైరీల పేరు మీద దీన్ని మభ్యపెట్టే ప్రయత్నాన్ని ఏదైతే ఉన్నదో తెలంగాణ 50 మంది సమాజం గమనించిండ్రు. మీ డైవర్షన్ పాలిటిక్స్ ను సామాన్య ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా గుర్తుంచుకో, బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ రాష్ట్ర ప్రజల పార్టీ, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసమే ఉంటదనే విషయాన్ని గమనించాలి. హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చి భయపెట్టిస్తే మేమంతా జంకిపోతాం అనుకున్నావు. జంకిపోరు ఉవ్వెత్తునా లేస్తుంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఈ సింగరేణిని కాపాడుకుంటారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. సింగరేణి సంస్థది తెలంగాణ ఆవిర్భావంలో సింహభాగం ఉన్నదనే విషయాన్ని ఈ సమాజం అర్థం చేసుకున్నది. కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా 1000 కోట్ల రూపాయలను ఇప్పటికే సంపాదించుకున్నారు. అది సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఇంకా ఇదే విధంగా దోపిడీకి పాల్పడతామని ఏదైతే మీ ఆలోచన ఉన్నదో దాన్ని ఉపేక్షించము. కొద్ది గొప్ప 2 సంవత్సరాలు కొంచెం ఆగినము, కానీ ఇక నుంచి మేము ఆగము. మీరు గద్దెలు పీకేస్తాం, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఇబ్బందులు పెడతాం, ఈ జెండాను లేకుండా చేస్తామని ఏదైతే రేవంత్ రెడ్డి గారు పిచ్చి కూతలు కూస్తా ఉన్నారో, ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడ చెదలు తెలుగుదేశం పార్టీ
మళ్ళీ ఆ తెలుగుదేశం పార్టీని ఏదైతే తీసుకురావాలని నువ్వు అనుకుంటున్నావో నీ ఆటలు, మీ గురువు శిష్యుల యొక్క కుట్రలు, ఇవాళ దావోసులో ఏదైతే మీరు మళ్ళీ అక్కడ ఏదైతే మీరు ఈ తెలంగాణ రాష్ట్రం మీద కార్యాచరణను అక్కడ మరి రూపొందిస్తా ఉన్నారో ఆ దావోస్ యొక్క కుట్రలని కూడా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గమనిస్తా ఉన్నారు. ఈ 2 రోజుల ఉపేక్షనే మీకు ఎక్కువైపోయింది. ఇక ఉపేక్షించడానికి లేరు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. టీబీజీ కేసు బీఆర్ఎస్ పార్టీ సంయుక్తంగా సింగరేణిని కాపాడుకుంటాం, మీ మెడలు వంచుతాం, ఖచ్చితంగా 3 ఏళ్ళు ఎట్లా గడుస్తాయని చూస్తా ఉన్నారు ప్రజలు. సిగ్గుండాలే, మానం ఉండాలే మీకు. 420 హామీలు ఇచ్చిండ్రు, 6 గ్యారెంటీలు చెప్పారు. సింగరేణి వాళ్ళకు కూడా అనేక ఆశలు చూపించిండ్రు. మేము 10 లక్షల రూపాయలు లోన్ ఇస్తే మీరు 20 లక్షలు ఇస్తామన్నారు మీ ముఖానికి. అది కూడా ఇప్పటి వరకు కార్యాచరణ దాల్చలేదు. అట్లా అనేకం చెప్పిండ్రు. మీరు సింగరేణి కార్మికుల డబ్బులని ఐఏఎస్ ఐపీఎస్ చదువుకున్న వాళ్ళకి ఇస్తామంటే మేము ఒప్పుకున్నాం. కానీ నువ్వు ఫుట్బాల్ ఆడడానికి నీ దుబారా ఖర్చుల కోసం సింగరేణి డబ్బును అయితే వెచ్చిస్తా ఉన్నావో దీన్ని ఉపేక్షించమని సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఏదైతే సైట్ విజిట్ అనే కార్యక్రమం ద్వారా 1000 కోట్ల రూపాయలు మీ కుటుంబాలకే మరి దండుకునే విధంగా ఈ విషయాన్ని యావత్ సమాజం గమనించింది. ఇవన్నిటిని కూడా విత్డ్రా చేసుకోవాలి. పారదర్శకంగా పాలన చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ ఉపేక్షించదని RG3 GM ఏరియా నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇక్కడ టీబీజీ కేసు బీఆర్ఎస్ పార్టీ సంయుక్తంగా పోరాటం చేస్తుందని ఈ సమాజానికి తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. అన్నిటికన్నా నవ్వొచ్చేది ఏంటంటే ఆయన ఉన్నాడు పెద్ద మనిషి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు. ఆయన ఎంత అందంగా చెప్పిండంటే, ఎంత సిన్సియర్గా చెప్పిండంటే మీరు చూడాలి ఆ వీడియో. ఇట్లా పట్టుకొని కార్డు పట్టుకొని ఈ కార్డు చూడండి, జాగ్రత్తగా పెట్టుకోండి. ఒక 100 రోజులు జాగ్రత్తగా పెట్టుకుంటే దాని తర్వాత మీకు బ్రహ్మాండంగా ఈ స్కీమ్లో ఈ చాలా ముఖ్యమైన కార్డు ఇది. ఈ ముఖ్యమైన కార్డును మీరు జాగ్రత్తగా పెట్టుకోండి, 100 రోజులు అన్నీ చాలా అవుతాయి అని చెప్పి ఎంత బాగా చెప్పిండంటే నిజంగా యాక్టింగ్ చూస్తే కమల్ హాసన్ కూడా అడ్డం పడాలి. గా లెవెలే చెప్పిండు, జాగ్రత్తగా పెట్టుకోండి అన్నాడు. మరి ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలని అర్థమైతలేదు కార్డు ఎవలకు. 2 ఏళ్ళు అయిపోయాయి, ఏడ పెట్టుకోమంటారు కార్డు ఇప్పుడు? 6 గ్యారంటీలు, ఓ బాండ్లు, అఫిడవిట్లు, అన్ని కథలు చెప్పి, అడ్డగోలు మాటలు చెప్పి, పచ్చి అబద్ధాలు చెప్పి ఇవాళ గద్దెనెక్కిండ్రు. గద్దెనెక్కినాక నడపస్తలేదు, ఏం చేయాలనో అర్థమైతలేదు. వాళ్ళకి తెలిసింది ఒకటి, పదవులు కాపాడుకోవడానికి కాంగ్రెస్ వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఢిల్లీకి సంచులు మోస్తారు గంతే. ఇక్కడున్న వాళ్ళకి ఏమి ఇయ్యరు, తెలంగాణ ప్రజలకు మన్ను కూడా ఇయ్యరు. కానీ ఢిల్లీకి మాత్రం ముఖ్యమంత్రి గారు 62 సార్లు వేయండు. ఇప్పటికీ 62 సార్లు ఎందుకు పోతాడు? మన కోసమో రాష్ట్రం కోసమో కాదు, పోయేది కేవలం సంచులు మోసుకపోవాలి, జీ హుజూర్ అనాలే, సల్యూట్ కొట్టాలి, నా పోస్టు జర దండం పెడతా, ఇంకో 4 రోజులు ఉంచు, నీకింత నాకింత.